కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు మంచి ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ చేస్తుంది. ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి. 24/7 యాక్సెస్, ల్యాప్టాప్ ఆర్ మొబైల్ యాక్సెస్. హర్షిత్ ఇన్స్టిట్యూట్. Download the app and study materials our mobile app. Visit www.harshitinstitute.co.in. మీరు అనుకున్న జాబ్ ని సాధించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్. సెల్ 9032200190, 9676525789. youtube.com హర్షిత్ ఇన్స్టిట్యూట్. Students, welcome to Harshit Institute Vijayawada. I am Venkat, a senior faculty of Polity and AP Bifurcation. So, ee classes lo manaki chala important topic and the most interesting ఆ సబ్జెక్ట్ మనం చెప్పుకోబోతున్నాం. మీకు అదే ఏంటంటే ఇక్కడ మనకి హెడ్డింగ్ ఉందండి, ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు, ఏపీ బైఫర్కేషన్ అండ్ ఇట్స్ ఛాలెంజెస్. ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్లో మీరు ఎన్నో అంశాలు ఇన్డెప్త్గా చదువుకోవాల్సి వస్తుంది. ఈ సబ్జెక్ట్లో మనకు ప్రధానంగా ఉన్న అంశాలు ఇప్పుడు 1 by 1 చెప్తాను. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం ఆంధ్రప్రదేశ్ విభజన సవాల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ ఎగ్జామ్లో ఇప్పుడు ఇది ఉపయోగపడుతుంది, అలాగే ఎంత వెయిటేజ్ ఉంటుంది, సో దీనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, అలాగే మెయిన్ అందరికీ ఉన్న ఒక ప్రధానమైన డౌట్ అండి, ఇది ఎక్కడి నుండి చదవాలి, ఇది ఎలా చదవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అవ్వడం వల్ల మీకు ఎటువంటి స్టాండర్డ్ బుక్స్ ఆ మార్కెట్లో అవైలబిలిటీలో లేవు. సో కాబట్టి నేను ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి. మీరు అన్ని వీడియోస్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక హోలిస్టిక్ వ్యూ అనేది చాలా క్లియర్గా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏ ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తుంది, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో అని కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ టెక్నిక్స్ ఇక్కడ చెప్పడం మీకు జరుగుతుందండి. సో ఇది అబ్జర్వ్ చేయండి. 1. సో ఈ యొక్క సబ్జెక్టు ఏ ఎగ్జామ్లో ఉంటుందో చూద్దాం. ఇది మనకి ప్రధానంగా ఏపీపీఎస్సి ఎగ్జామ్స్లో ఉంటుందండి, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్. సో ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి చాలా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు అందులో మరి ఏ ఎగ్జామ్లో ఉంటుంది సార్ అంటే మనకు ప్రధానంగా గ్రూప్ 1 ఎగ్జామ్లో ఉంటుంది, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్లో ఉంటుంది, అండ్ గ్రూప్ 3 అండి. సో ఇది మీ అందరికీ తెలుసు, పంచాయత్ సెక్రటరీస్ ఎగ్జామ్ అని కూడా అంటారు దీన్ని. అలాగే మనకి గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా ఉందండి. గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది కూడా ఒకటి ఉంటుంది, సో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్. అలాగే మీకు ఇది కాకుండా విఆర్ఓ జాబ్స్కి కూడా సేమ్ మీకు ఇదే సిలబస్ ఉంటుందండి. అలాగే జేఎల్ అండ్ డిఎల్ మీకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇందులోంచి కంపల్సరీగా 5 to 8 మార్క్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక మీకు ఎగ్జామ్ ఉంటుందండి, ఇంజనీరింగ్ వాళ్ళకి. ఇది ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్థులకి ఉపయోగపడే ఎగ్జాము, అదే ఏడబ్ల్యూ ఎగ్జామ్ అంటామండి. ఏడబ్ల్యూ ఎగ్జామ్ అంటే ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో ఎగ్జామ్లో కూడా మీకు పేపర్ 1లో జనరల్ స్టడీస్లో ఏపీ బైఫర్కేషన్ అనే అంశాలు ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా నేను చెప్పబోయే ఈ యొక్క టిప్స్ కానీ ఆ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఉపయోగపడడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఎస్ఏ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, మీకు ఎస్ఏ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా మీకు ఉన్నట్లయితే వీళ్ళకి సపరేట్గా ఈ సబ్జెక్ట్ అనేది మీ యొక్క సిలబస్లో లేదు, కానీ వాడు ఇండైరెక్ట్గా మీకు 5 to 6 క్వశ్చన్స్ సింపుల్గా ఇస్తున్నాడండి. మీకు పేపర్ 4 ఏదైతే ఉంటుందో మీకు ఎస్ఐ మెయిన్స్లో జనరల్ స్టడీస్ పేపర్ అంటామండి. ఈ పేపర్లో మీకు సింపుల్గా ఒక 5 to 6 మార్క్స్ అనేవి కంపల్సరిగా మీకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నా, అలాగే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అన్నా మీకు ఒకటే. ఇది ఈ
ఆ సబ్జెక్ట్కి వచ్చండి ప్రీ డిఫైన్డ్ సిలబస్ అంటూ కూడా మనకి ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన సిలబస్ కూడా మనకి కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. అయితే మీ అందరికీ కోసం సింపుల్గా అర్థం అవ్వడం కోసం నేను ఒక ఆ సిలబస్ అనేది డిజైన్ చేశానండి. ఇది ఎక్కడా కూడా మీకు అఫీషియల్గా ఇవ్వలేదు. ఇది మాత్రం అనఫీషియల్ ఆ సిలబస్ అండి. ఇప్పుడు మనకి మీకు ఏపీ బైఫర్కేషన్ నుండి అన్ని ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్లోని మీకు 8 to 10 మార్క్స్ రావడం జరుగుతుంది. 8 to 10 మార్క్స్ అడుగుతున్నాడు. ఒక్కొక్క ఎగ్జామ్లో మాత్రం 5 to 6 మార్క్స్ ఉంటుంది. అలాగే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ అంశము మీకు ఏపీ హిస్టరీలో 5 మార్క్స్, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్లో 5 మార్క్స్, అలాగే పేపర్ 3 మీకు ఏపీ ఎకానమీలో ఒక 5 to 10 మార్క్స్. అంటే ఓన్లీ గ్రూప్ 2 అభ్యర్థులకి మాత్రం సుమారుగా 25 మార్కులు ఇచ్చేది ఆ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంత ఇప్పుడు ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంతా కూడా చాలా ఒక కన్ఫ్యూజన్ ఉందండి అభ్యర్థులకి. సో ఇప్పుడు ఇది ఒక్కొక్కటే చూద్దామండి. ఇప్పుడు మీకు సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 10 మార్క్స్ ఇచ్చాడు అనుకుందాం. ఎగ్జామ్ పేపర్లో వీడు కనుక 10 మార్క్స్ మీకు ఇచ్చినట్లయితే ఇక్కడ ఇది ఏంటంటే ఫస్ట్ చాప్టర్ అండి, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ చరిత్ర. సో ఉద్యమ చరిత్ర అంటే ఏంటంటే మీకు సుమారుగా మనకి 1913లో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జరుగుతుందండి. అప్పటి నుండి 2014 దాకా జరిగిన ఇంపార్టెంట్ సంఘటనలన్నీ కూడా మీరు క్లుప్తంగా కనుక చదువుకున్నట్లయితే సుమారుగా మీకు ఈజీగా 2 to 3 మార్క్స్ ఇందులో వస్తాయి. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ సబ్జెక్ట్. అలాగే ఇందులో ఎవరైనా గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నట్లయితే మీకు ఏపీ హిస్టరీలో 5వ చాప్టర్ అండి. 5వ చాప్టర్ అంతా కూడా ఇదే ఉంటుంది. సో ఇందులో ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఇప్పుడు అభ్యర్థులు అయితే ఈ చాప్టర్ చదవక్కర్లేదు. మీరు ఈ చాప్టర్ ఎందుకు చదవక్కర్లేదు, ఇప్పుడు మీరు ఈ చాప్టర్ అంతా కూడా ఏపీ హిస్టరీలో చదివేసి ఉంటారు కాబట్టి ఈ చాప్టర్ ఎక్కడ చదవక్కర్లేదు. అలా కాకుండా ఏ గ్రూప్ 1 గ్రూప్ 3 గ్రూప్ 4 జేఎల్ డిఎల్ సో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరూ మాత్రం ఈ చాప్టర్ని బాగా మీరు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఈ చాప్టర్ అర్థం అవ్వకపోతే అసలు మన స్టేట్ ఎందుకు డివైడ్ అయింది, వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు సపరేట్ స్టేట్ ఎందుకు ఇమ్మని అడిగారు, ఇవేమీ తెలియకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చదువుకుంటూ వెళ్తే ఏమాత్రం అర్థం కాదు. సో నా యొక్క సిన్సియర్ అడ్వైజ్ మీ అందరికీ ఇచ్చేది ఏమిటంటే ఈ చాప్టర్ని క్లుప్తంగా చదవండి. సో చదివితే 2 to 3 మార్క్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి. అలాగే ఇక్కడ సెకండ్ చాప్టర్ అండి, ఏపీఆర్ఏ అంటే ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము అంటాం. ఇది మనకు 2014లో వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఈ చట్టము ఇప్పుడు మీకు సో ఇది ఎలాగొచ్చింది, అలాగే లోక్సభలో మీకు ఎప్పుడు ప్రవేశపెట్టారు, రాజ్యసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు జరిగింది, కేంద్ర గెజిట్లో ఎప్పుడు ప్రచురించబడిందని చెప్పి సచివాలయ ఎగ్జామ్స్లో ఇచ్చాడు. ఇలాంటి బిట్లన్నీ కూడా మీకు ఇందులో కవర్ చేసుకోవాలి. మీకు ఇందులో గ్యారంటీ 2 మార్క్స్ అయితే వస్తున్నాయండి ఎవ్రీ ఎగ్జామ్ అండి, ఇంక్లూడింగ్ ఎస్ఏ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ కానీ సచివాలయం పోస్టులు కానీ మీరు ఎందులో చదువుకున్నా ఈ యొక్క చట్టము ఇది ఎలా జనరేట్ అయింది, ఎలా పుట్టింది సో అనేది కానీ మీకు అర్థమైనట్లయితే గ్యారంటీ 2 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్లే. నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 యొక్క ముఖ్యాంశాలు అంటే ఏమిటి సార్ అంటే ఇందులో మీకు 108 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 13 స్కెడ్యూల్స్ ఉంటాయండి. షెడ్యూళ్ళు అంటారు. ఆ యొక్క 13 షెడ్యూళ్ళు 108 సెక్షన్స్ అంతా కనుక మీరు అర్థం చేసుకున్నట్లు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. మీకు ఇందులోంచే ఈజీగా ఎవ్రీ ఎగ్జామ్లో
5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 మార్క్స్ ఈజీగా వస్తుంది. సో వాడు ఒక అంశం ఇచ్చి ఇది ఎన్నో ఆర్టికల్ అని అడగచ్చు, ఒక అంశం ఇది సో ఇచ్చి ఎన్నో షెడ్యూల్లో ఉందని అడగచ్చు, ఉమ్మడి రాజధాని మీకు ఎన్ని సంవత్సరాలు అని అడగచ్చు, అలాగే ఉమ్మడి గవర్నరు, సో ఉద్యోగుల విభజన, సో పోలవరం ప్రాజెక్టు, అన్ని సమస్యలకు కూడా సో ఒక సమస్య వస్తే సో దాన్ని ఎలా పరిష్కరించాలి అనే అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో అభ్యర్థులు ఈ 5 చాప్టర్లో ఇంపార్టెంట్ చాప్టర్ ఏది సార్ అని సో ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్పే సో సమాధానం కూడా ఇదే. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉన్న ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ని క్లియర్గా చదువుకోవాలండి. క్లియర్గా చదువుకున్నట్లయితే మీరు ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు సింపుల్గా సంపాదించుకోవచ్చు. అలాగే ఇంక ఆ 4వ చాప్టర్ అండి, సో విభజన సవాళ్ళు, బైఫర్కేషన్ ప్రాబ్లమ్స్ అంటామండి. అంటే మనకి 2014లో స్టేట్ డివైడ్ అయిపోయింది. సో మనం అట్ ప్రెసెంట్ 2020లో ఉన్నాము. 6 ఇయర్స్ గడిచినాయి. 6 ఇయర్స్లో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందులో చాలా ప్రాబ్లమ్స్కి ఇప్పటికే మనం సొల్యూషన్ కనుక్కున్నాం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి ఇప్పటికి వచ్చి సొల్యూషన్ కూడా లేదు. అందులో మనకి ప్రధానమైన ప్రాబ్లం ఏంటండి, మీ అందరికీ తెలుసు. అదేంటి? క్యాపిటల్, రాజధాని లేని రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఈరోజు సో మన ఆ క్యాపిటల్ ఏమిటి అంటే అమరావతి అని చెప్పే పరిస్థితిలో కూడా లేవు. అమరావతి, వైజాగ్, గుంటూరా అని ఎవ్వరికి తెలియని ప్రశ్నలన్నీ కూడా సో మీకు ఇందులో ఉన్నాయి. ఇది క్లియర్గా ఏంటంటే కంప్లీట్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకప్పుడు మనకి హైకోర్టు లేదు, కానీ ఇప్పుడు ఈరోజు గుంటూరులో హైకోర్టు ఉంది. సో ఇప్పుడు అది మీకు ఎక్కడికి తరలించబోతున్నారు? కర్నూలుకి తరలించబోతున్నారు. సో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉత్పన్నమైన ప్రాబ్లమ్స్లో ఒక 50% వీఆర్ ఏబుల్ టు సాల్వ్. బట్ ఇక్కడ ఒక 50% సాల్వ్ అవ్వలేదు. అందులో మీకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? రాజధాని విషయము. అలాగే సెకండ్ ప్రాబ్లం ఏంటి? పోలవరము. థర్డ్ ప్రాబ్లం ఏంటి? తుంగభద్ర. ఫోర్త్ ప్రాబ్లము మీకు ఏంటంటే కృష్ణా గోదావరి సో నదీ జలాల పంపకాలు. ఇవి ఏమీ కూడా ఇప్పటికీ పరిష్కరించబడలేదు. అందుచేతన ఇది కూడా సో ఒక ఇంపార్టెంట్ అంశము. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు బాగా ఫోకస్ చేయాల్సిన అంశం కూడా ఇదే. ఓకే, నెక్స్ట్ అండి, ఇక్కడ 5వ చాప్టర్ సో ప్రస్తుత ప్రభుత్వ విధానాలు. అంటే ఇక్కడ మనకి 2014లో స్టేట్ డివైడ్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ యొక్క ప్రాబ్లమ్స్ని చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వము మీకు ఒక విధంగా డీల్ చేసింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీకు ఇంకొక విధంగా డీల్ చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 2014 to 19 ఎవ్రీ మండే అండి, సోమవారము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు ఏం చేశారంటే ఆ రోజు ఏంటి పోలవరం డే కింద ప్రకటించారండి. పోలవరంని ఎవ్రీ మండే రివ్యూ చేసేవారు. సో ఎవ్రీ మండే ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పోలవరం డే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనేక సార్లు ప్రెస్ మీట్లో చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్గా గవర్నమెంట్లో అందరికీ మండే అనగానే సో గుర్తుకొచ్చేది ఏంటి? స్పందన డే. ఎవ్రీ మండే అందరూ సో మీకు అధికారులు సో ఇంక్లూడింగ్ ది సిఎస్ కానీ సో కలెక్టర్స్, కమిషనర్స్, సో అలాగే హెచ్ఓడీలు, అందరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా ఏంటంటే స్పందన కార్యక్రమంలో కూర్చోవాలి. ఎవ్రీ మండే స్పందన. సో మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అవుతుందో వాళ్ళ యొక్క వ్యూ అనేది కంప్లీట్గా మారుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఏంటంటే మనకి అఫీషియల్ క్యాపిటల్ ఏంటి? అఫీషియల్ క్యాపిటల్ అంటే అందరూ కూడా అమరావతి అని చెప్పేసి ఇంతకు ముందు గవర్నమెంట్లో చెప్పుకున్నాము. అప్పుడు ఏంటంటే సిఆర్డిఏ ఉండేది. సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సిఆర్డిఏ ఉండదు. కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేసిందండి? సిఆర్డిఏని కంప్లీట్గా రద్దు చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మీకు అసెంబ్లీలో సిఆర్డిఏ రద్దు బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అందుచేతన నేను సో చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి సో
ఆ వచ్చిన సమస్యల్ని మీకు ఎలాగా ఇప్పుడు అధిగమిస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే ఉద్యోగుల విభజన అండి. ఉద్యోగుల విభజన అనేది కంప్లీట్ అయిపోయింది. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే హైకోర్టు మనకి ఎక్కడ కట్టారంటే గుంటూరులో కట్టారండి. అది ఇంతకు ముందు ప్రభుత్వం యొక్క విధానం. ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ఆ విధానము మనకేంటి, ఇదే హైకోర్టుని కర్నూలుకి తరలించాలి. కర్నూలు ఏంటంటే ఈరోజు ది జ్యుడిషియల్ క్యాపిటల్, న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పేసి పెట్టారు. అది ఇప్పుడు ప్రభుత్వం యొక్క విధానం. ఇది మొత్తం కూడా ఈ చాప్టర్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం కూడా ఇట్ వాజ్ రిలేటెడ్ టు అప్డేట్స్ అండి. అన్నీ కూడా కరెంట్ అఫైర్సే. మీరు లాస్ట్ మనకి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మనకి సంవత్సరం కాలం అయిందండి. ఈ యొక్క ఆ సంవత్సర కాలంలో మీరు అన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు అన్ని అప్డేట్స్ కనుక చదువుకున్నట్లయితే ఇప్పుడు ఈ చాప్టర్ కంప్లీట్ అయినట్టే. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఈ చాప్టర్ మీరు చదువుకున్నట్లయితే అది ఎకానమీలో కానీ ఏపీ జాగ్రఫీలో కానీ అలాగే పాలిటీలో కానీ మనకి బాగా ఉపయోగపడే చాప్టర్. అలాగే చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇప్పుడు ఈ 5 చాప్టర్లలో మనకి ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి అడిగినట్లయితే ఇప్పుడు ఇందులో మనకి 2 to 3 మార్క్స్ అండి. అలాగే ఇందులో ఒక 2 మార్క్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్, 5 మార్క్స్ వస్తాయి. అలాగే ఇందులోంచి వచ్చి ఇంకొక 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 మార్క్స్ ఈ యొక్క చాప్టర్ నుండి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ ప్రస్తుత ప్రభుత్వ విధానాల నుంచి సుమారుగా 3 to 4 మార్క్స్ రావచ్చు. ఇది నేను ఏంటంటే ఎక్స్పెక్టెడ్గా సుమారుగా రమారమీగా మీకు ఎలాగ రావచ్చండి. మీకు ఇదంతా కూడా ఎక్స్పెక్టెడ్ బ్రేకప్ ఆఫ్ ది మార్క్స్. బ్రేకప్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ మీకు జరిగిందండి. ఇది మనకి ఈ 5 చాప్టర్లకి సంబంధించి మనకి మార్కెట్లో ఎటువంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కానీ ఏమీ లభించట్లేదండి. మీకు ఏపీ బైఫర్కేషన్లో ఎక్కువ మార్కులు రావాలంటే నా యొక్క ఆ వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీరు చివరిదాకా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇందులో అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. వాడు 10 మార్క్స్ ఇచ్చాడంటే మీరు ఈజీగా 9 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు అండి. ఇది చాలా సింపుల్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ పాపం ఎలా చదవాలో ఎవరికి అర్థమవక ఈ సబ్జెక్ట్లో వెనకబడడం వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ యొక్క హర్షిత్ అకాడమీ వాళ్ళ యొక్క ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ యొక్క ఇనిషియేటివ్ని కానీ మీరు ఉపయోగించుకున్నట్లయితే మీరు ఇందులో ఎక్కువ మార్కులు తెచ్చుకుని మీరంతా కూడా ఉద్యోగస్తులు అవి విజేతలుగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.